చూసారా ఆవిడ తీరంతే అందరిలా అస్సలుండరు. లైఫ్ లో సెంటిమెంట్, వర్క్ లో కమిట్మెంట్ రెండు ఉండాల్సిందే అంటారు. ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ లో ఓ యూనిక్ పీస్ అనొచ్చు. అందుకే హూ ఇస్ నటరాజన్ అనే చర్చ మొదలైంది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో. సింప్లిసిటీకి కేర్ ఆఫ్, గిఫ్ట్స్ ఇవ్వరు, పుచ్చుకోరు, గాల్లో కాదు నేల మీదే నడక. ఇందుకే ఎవరి నటరాజన్, ఏమిటామ ప్రత్యేకత? టీపీసీసీ కొత్త ఇన్ఛార్జ్ గురించి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే చర్చ జరుగుతోంది. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని బిర్లాగ్రామ్ నగ్డాలో పుట్టిన మీనాక్షి బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్, న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ కూడా చేశారు. దేవి అహల్య యూనివర్సిటీలో చదువుకున్న ఆమె ఎన్ఎస్యుఐలో చేరి సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి 1999 నాటికి ఎన్ఎస్యుఐ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2002 నుంచి 2005 వరకు మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. 2009లో మధ్యప్రదేశ్లోని మాండసోర్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మీనాక్షి 1971 నుండి ఏకఛత్రాధిపత్యంగా గెలుస్తూ వచ్చిన బీజేపీ నేత లక్ష్మీనారాయణ పాండేని ఓడించి సంచలనం సృష్టించారు. అగ్రనేతల దృష్టిని ఆకర్షించారు. కాంగ్రెస్ కి యువ రక్తాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తున్న రాహుల్ గాంధీ ఆమెని ఏఐసీసీ కార్యదర్శిగా ఎంపిక చేశారు. ఆ తర్వాత ఆమె రాహుల్ కోటరీ వ్యక్తిగా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో పరాజయం చెందిన పార్టీ కోసం తన వంతుగా పనిచేస్తూనే ముందుకు వెళుతున్నారు. పార్టీ పొత్తులు లేకుండా పోటీ చేసి విజయం దక్కించుకునేలా చేయాలన్న రాహుల్ డ్రీమ్ కి అనుగుణంగా పనిచేసే నేతల్లో మీనాక్షి నటరాజన్ కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఏఐసీసీ పరిశీలకులుగా మీనాక్షి పనిచేశారు. అప్పుడు ఆమె వ్యూహాలు గట్టిగానే పనిచేశాయి. ఆ తర్వాత రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా వచ్చిన దీపాదాస్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తడంతో మరోసారి మార్పు తప్పలేదు. దీంతో రాహుల్ కోటరీకి చెందిన మీనాక్షి నటరాజన్ ని రంగంలోకి దింపింది హైకమాండ్. అయితే కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఆమెని ఇన్ఛార్జిగా నియమించడం అధిష్టానం వ్యూహంలో భాగమని భావిస్తున్నారు పార్టీ నేతలు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల నుంచి కఠినమైన సవాళ్లు ఎదురవుతున్న వేళ ఆమె రాక పార్టీకి మంచి చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవలే ఢిల్లీ ఎన్నికల్లోనూ ఆమె గట్టిగానే పనిచేశారు. సీట్లు రాకపోవడం పక్కన పెడితే పార్టీకి ఓట్ షేరింగ్ బాగానే పెరిగిందట. ఆమెకి ఉన్న ట్రాక్ రికార్డ్, ఆమెకి ఉన్న పేరు కూడా అలాంటిదే. మధ్యప్రదేశ్ లో ఆమెని సావ్ ఠాకా టంచ్ మాల్ అని పిలుస్తారు అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు. అంటే 100కి 100% స్వచ్ఛమైన మచ్చలేని వారని అర్థం. పార్టీ కోసం కమిట్మెంట్ తో పనిచేసే అసలు సిసలైన కార్యకర్త ఆమె. అందుకే కాంప్లిమెంట్స్ కి పడిపోరు, కామెంట్స్ ని అస్సలు పట్టించుకోరనే పేరుంది. బహుమతులు తీసుకోరు, పార్టీ పరంగా బహుమతులు ఇచ్చే అలవాటు లేదు. గతంలో ఏఐసీసీ ఇన్ఛార్జీలంటే ఫ్లైట్ దిగి ఫ్లైట్ ఎక్కడం అన్నట్లుగా ఉండేది. కానీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టేందుకు ఆమె హైదరాబాద్ కి ట్రైన్ లో వచ్చారంటేనే ఆ సింప్లిసిటీని అర్థం చేసుకోవచ్చు. సింప్లిసిటీ తోడు సెంటిమెంట్స్ కూడా ఎక్కువే నటరాజన్ కు. అందులో భాగంగానే ప్రతి శనివారం మౌనవ్రతం పాటిస్తారట ఈ కొత్త ఇన్ఛార్జ్. సో తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ ఇన్ఛార్జ్ తో ఏం మాట్లాడాలన్నా వారానికి 6 రోజులేనన్నమాట. శనివారం అరిచి గీ పెట్టినా ఆమె నుంచి రెస్పాన్స్ జీరో. కల్లోలమే తప్ప క్వాలిటీస్ గురించి పెద్దగా పట్టించుకుని తెలంగాణ కాంగ్రెస్ లో ఈ కొత్త ఇన్ఛార్జ్ తో నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మీనాక్షి రాకతో తెలంగాణ కాంగ్రెస్ ఎంత సంతోషంగా ఉందో తెలియదు కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం పెద్ద హ్యాపీగా ఉన్నట్లు అర్థమవుతోంది. నా బ్యాగులు మోయిద్దంటూ తాజాగా నేతలకు సూచిస్తూ మీనాక్షి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్, మీ గుంపు మేస్త్రి బ్యాగులు మోసే ఈ స్థాయికి వచ్చారంటూ కౌంటర్ ఇచ్చారు. ఎక్స్ వేదికగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మొత్తానికి నటరాజన్ రాకతో తెలంగాణ కాంగ్రెస్ లో కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఏదో జరగబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.